సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. క్షేత్ర పాలకుడైన శ్రీ బేతల స్వామి వారిని కూడా భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 20,000 మంది భక్తులు ఆలయానికి విచ్చేసినట్టుగా అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు, హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులు సిబ్బంది ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో ఏఎస్ అంజనారెడ్డి పర్యవేక్షణలో దర్శన ఏర్పాట్లు నిర్వహించగా ఏఈఓ హరినాథ్, సూపరింటెండెంట్లు, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సునీల్ తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీడికి వచ్చిన అంటాడు నువ్వు అక్కడ ఉందంటావు అన్నమాట. అదండి స్వామి దేవుడు కనపడదా ఆట దూరకుండి ఆయన మనసారి ఎవరు చూడన్నా నేను అడ్డం చెప్పాను చెప్తుంటాను ఇన్స్టాలేషన్ అడ్డం పోతున్నాను. కదా ఏది రండి రండి ముందుకు రావాలి. ఉన్నారా సరే ద్వారా ఫైన్ పెట్టడం జరుగుతుంది. కావున వాహనదారులు రైలు రోడ్డు వైపున ఒక క్రమ పద్ధతిన పార్కింగ్ చేసుకోగలరు. వాహన పూజ ఉంటే వాహన పూజ తీసుకున్న తర్వాతే రోడ్డు